మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం 2024 మనం చూసామంటే 7వ ఇంట్లో గురు సంచారం జరుగుతోంది. ఇప్పుడు 8వ ఇంట్లోకి వెళ్తాడు మే 1. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. మనకి 6వ ఇంట్లో ఏమో మనకి రాహు సంచారం జరుగుతోంది. 12వ ఇంట్లో ఏమో మనకి కేతు సంచారం జరుగుతోంది. అలాగే 5వ ఇంట్లో ఏమో శని సంచారం జరుగుతోంది. ప్రస్తుతం అయితే మనకి మిగతా 4 ప్లానెట్స్ మనకి వృశ్చికంలోనూ అలాగే మనకి ధనుర్లోనూ ఉన్నాయన్నమాట. వీళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చాలా చాలా బాగుంది. తులారాశి వాళ్ళకి మనకి తెలుసు, తులారాశి వాళ్ళంటే చాలా బ్యాలెన్స్డ్ పీపుల్. అందుకని వీళ్ళు చాలా ఏంటంటే కెరియర్ అడ్వాన్స్మెంట్ అనేది చాలా బాగుంది ఈ సంవత్సరం. అంటే ప్రధానంగా ఈ ఫస్ట్ 5 months అంటే ఏంటి, జనవరి నుంచి మే వరకు చాలా బాగుంది అని చెప్పుకోవాలి. వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్, ఎందుకంటే మనకి తెలుసు ఏప్రిల్లోనే అన్నీ జరుగుతాయి. తప్పక ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే స్థానచలనం అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సంచారం అలా ఉన్నాయి అన్నమాట, గ్రహ సంచారాలు. మనకి మే తర్వాత కొన్ని ఇబ్బందులు పడతారు వీళ్ళు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చాలా, ఈ రాశిలో ఉన్నవాళ్ళు మనకి పార్ట్నర్ కావాలి, మన పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ మే లోపలే మీరు చేసేసుకోండి. అదే మనం చెప్పే సూచన అనమాట. అలాగే మనం చూసాము అంటే మ్యారేజ్కి కూడా మంచి పార్ట్నర్స్ కావాలి. లవ్ లైఫ్ కూడా మనం చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనకి 6వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక తప్పక ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరుగుతుంది. మనం ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా ఖర్చు పెడుతున్నాము. అలాగే మనం ఇంకోటి చూసాము అంటే ఇప్పుడు హెల్త్ పరంగా ఖర్చు పెట్టవలసిన ఒక యోగం కనిపిస్తోంది అనమాట. 5వ ఇంట్లో శని ఉన్నారు కూడా, అక్కడ కూడా మనకి ఖర్చు కనిపిస్తోంది. అంటే చేతికి వచ్చే మొత్తం అంతా ఎందుకు ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అవుతోందన్నమాట. కోసం ఫస్ట్ హెల్త్ మీద ధ్యాస పెట్టాలి. హెల్త్ని కాపాడుకుంటూ రావాలి అంటే తప్పక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టవలసిందే. అంటే మెడిటేషన్ చేసుకోవడము, అలాగే కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అంటే రెగ్యులర్గా మనం ఏం చేస్తున్నాం, మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసి డయట్ ఫాలో అయ్యి అలాగే ఏంటంటే బడ్జెటింగ్ చేసుకోవడం అనేది చాలా మంచిది అండ్ చాలా ఉత్తమం కూడా. మనం చెప్పుకోవాలి అంటే ఈ ఇయర్ కొంచెం మిశ్రమంగానే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది, ధమాకాతో స్టార్ట్ అయిన ఇయర్ 2024 కొంచెం మళ్ళీ వచ్చే నెలలు అంత బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్లో చాలా బాగుంటుంది వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే దీంట్లో ఉన్న రాజకీయ నాయకులకు కానీ లేకపోతే మన మహిళలకు కానీ, వాళ్ళు పైకి రావాలనుకున్న వాళ్ళందరికీ కానీ, ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ చాలా ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఉన్నాయి. అలాగే మంచి పార్ట్నర్స్ వస్తారు, మీకు సహకరించే వాళ్ళందరూ వస్తారు అని చెప్పాలన్నమాట. ఇది ఫస్ట్ 5 months సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది. మీరు ఏమనుకుంటే అది ముందు చేయడం అనేది మంచిదన్నమాట. అలాగే 12వ ఇంట్లో కేతు ఉన్నారు కనుక కొన్ని ఇబ్బందులు అంటే మ్యారిటల్ లైఫ్లో అలాగే కుటుంబాల్లో పడవలసి వస్తుంది. అలాగే మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోన్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. లోన్స్ తీసుకుని అది కాపాడుకుంటూ రావాలి. ఏంటంటే అది తగిన టైంకి కట్టుకుంటూ రావాలి. అది బిజినెస్ పరంగా లోన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి హౌస్ ఒకటి ఖరీదైన వస్తువు కొనుక్కోవచ్చు. ఆ లోన్స్ అనేవి మీకు మే తర్వాత అంత ఈజీగా అందుబాటుకి రావు, మీరు దాన్ని అందుకోలేరు. అందుకోసం జాగ్రత్త పడాలి అని ముందే చెప్తున్నాం. ముందే ప్లానింగ్ వేసుకోండి అని అందుకే ఫైనాన్షియల్ ప్లానింగ్ అని చెప్తున్నాము. దీంట్లో ఉన్న రాజకీయ నాయకులకి కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. వీళ్ళేమో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది కనిపిస్తోంది. కానీ ఏంటంటే ట్రావెలింగ్లో కూడా శ్రమ చాలా అధికం అనేది కనిపిస్తోంది. అలాగే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అవ్వడం అని కూడా కనిపిస్తోంది. కొంచెం ఈ 2 విషయాల్లో జాగ్రత్త పడాలి. అలాగే పిల్లల విషయంలోకి వచ్చేప్పటికీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ మూలాన్ని కూడా ఖర్చులు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే శని 5వ ఇంట్లో ఉన్నారు. అలాగే ఈ స్టూడెంట్స్ ఉంటారు, ఈ రాశి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోతారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు చేయాలి, బాగా పైకి రావాలి, రాణించాలి అనుకునే వాళ్ళందరికీ కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ రావు, వాళ్ళు అనుకున్న ర్యాంకులు రావు అన్నమాట. కానీ ఏంటంటే ప్రయత్నిస్తూ ఉండాలి, అదే లైఫ్. సో ప్రయత్నిస్తూ ఉండండి, తప్పక నెక్స్ట్ ఇయర్ ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. అలాగే మనం చూసామంటే ప్రధానంగా బిజినెస్ పీపుల్కి మనం చెప్పుకోవాలి, కాంపిటీటర్ సైడ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది అండ్ కాంపిటీటర్స్ మీకన్నా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం ఈ దాంట్లో ఏంటంటే కరెక్ట్గా మనం టార్గెటింగ్ పెట్టుకుని చేసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
మనం చూసాము అంటే వీళ్ళు ప్రధానంగా రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళకి శుక్రుడు అంటే ఏంటంటే ఫ్రైడే దేవి పూజలు చేయడం అనేది మంచిది. అలాగే దుర్గాదేవికి చేయడం అనేది చాలా మంచిది. చండీ పూజ కూడా మనం చేయొచ్చు, ఎర్ర పువ్వులతో చేస్తే ఇంకా మంచిది. అండ్ శనికి ఏంటంటే శనివారం వెళ్ళి తైలదీపం పెట్టుకోవడం, అలాగే శనివారం ప్రదక్షిణ చేయడం నవగ్రహాలకి చాలా చాలా మంచిదన్నమాట. ఇది మనం జనరల్గా చెప్పాము. మీకు కావాలి అంటే మనం మీ జాతకం చూసి చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే జాతిరత్నాలు కానీ మీకు ఒక మంచి రెమెడియల్ సొల్యూషన్ కానీ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక జాతకం పరిశీలించాలి మా దగ్గర అన్నప్పుడు కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తామన్నమాట. జనరల్గా చెప్పాలి అంటే తులారాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంది ఈ సంవత్సరం. అంటే స్టార్టింగ్లో చాలా బాగుంది, దాని తర్వాత కొంచెం ఇబ్బందులు పడతారు, జాగ్రత్త పడండి అని చెప్పడం జరుగుతుంది.